కదా ఓకే సార్ నిన్న మనము చెప్పండి మరి అంతా క్లియర్ అయిపోయింది సార్. కానీ FBL5 లోకి వెళ్తుంటే ఆల్రెడీ క్లియర్ అయిపోయినట్లు చూపిస్తుంది. ఒక చోటేమో పెండింగ్ ఉన్నట్లు చూపిస్తుంది ఓపెన్ ఐటెమ్‌లో. మరి అది అర్థం కావట్లేదు సార్ ఎవరికీ. మీరు ఎలా ఇచ్చారో మరి చెక్ చేసుకోండి. ఓకే చూద్దాంలే. సో నిన్న కస్టమర్ చేశాం కదా. సో ఇది మనం వెండర్ డౌన్ పేమెంట్స్ చేద్దామండి. సో వెండర్ డౌన్ పేమెంట్స్ అంటే మీకు ఆల్రెడీ నేను ఒక ఇమేజ్లో చూపించాను. చూపించండి వెండర్ డౌన్ పేమెంట్స్ ఇమేజ్ ఉంది కదా, ఇప్పుడు ఓపెన్ చేయండి. వెండర్ డౌన్ పేమెంట్స్ ఇంకోటి ఉంది, ఇమేజ్ ఉంది. వెండర్ డౌన్ పేమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇమేజ్ ఉంది కదా అది చూడండి. కస్టమర్స్ అయినా వెండర్స్ అయినా సేమ్ అండి, ఇదే చదువుకోండి. వెండర్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. సో వెండర్ కైనా అంటే కస్టమర్ కైనా అంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ క్రియేట్ చేస్తాం. వెండర్ కైనా అంటే కస్టమర్ కైనా ఎవరికైనా సరే స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం చేసేది కూడా స్పెషల్ జిఎల్ ఇండికేటర్సే. నిన్నే మనం కస్టమర్స్కి చేసాము, ఈరోజు వెండర్కి చేస్తాం అనమాట. సో వెండర్కి మనము స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ చేయాలంటే ఫస్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఓకే చూద్దాం. వెండర్కి మనం యాక్చువల్గా ఇవన్నీ క్లియరింగ్ కదా, పేమెంట్ రిక్వెస్ట్ ఓకే ఇవన్నీ ఓకే. సో ఒక చిన్న పాయింట్ చెప్పాలి మీరు. వెండర్ డౌన్ పేమెంట్ మనం చేస్తున్నాం. ఓకే వెండర్ డౌన్ పేమెంట్ చేస్తున్నాం. సో వెండర్కి మనం డౌన్ పేమెంట్ ఇస్తున్నామండి, కొంత అమౌంట్ అనేది ఇస్తున్నాం. ఇస్తుంటే అది ఏమవుతుంది? ఫస్ట్ మనకి కంపెనీకి అసెట్ అవుతుందా లయబిలిటీ అవుతుందా? అసెట్ అవుతుంది. ఎందుకు అసెట్ ఎందుకు అవుతుంది? ఎవరు చెప్తారు? మనం ఇచ్చే అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా సార్, అది మన అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది సార్. మన బ్యాంక్ అకౌంట్ నుంచే కదా సార్ మనం ఇస్తుంది, అది మన కస్టమర్ మనం అప్పున్నప్పుడు ఇక్కడ అంతే కదా, డిఫరెన్స్ జస్ట్ రివర్స్ అంతే కదా. సో మనకి వెండర్కి మనం ముందే పేమెంట్ చేస్తాం కాబట్టి అది మన కంపెనీకి ఎసెప్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వెండర్ అనే లెటర్ అనేది వచ్చింది. సో దీనికి మనం ఏం చేయాలంటే ఒక రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ మీరు వెళ్ళిపోండి, FS00లోకి వెళ్ళండి. సార్ రికార్డింగ్ స్టార్ట్ చేశారా? ఓకే సో FS00లో వెళ్ళాం. సో మనం ఏంటి ఇప్పుడు ఏ అకౌంట్ మామూలు కరెంట్ అసెట్స్ తీసుకోండి. సో లాస్ట్ నెంబర్ ఏమో వచ్చేది కరెంట్ అసెట్స్లో లాస్ట్ నెంబర్, దాని తర్వాత నెంబర్ తీసుకోండి. 200 107 తీసుకుందాం. సో ఇక్కడ మనము కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ తీసుకోండి, బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. ఇక్కడ మీరు రాసుకోవాలి అడ్వాన్స్ ఫర్ ద వెండర్స్, అడ్వాన్స్ పెయిడ్ టు వెండర్స్, లేకపోతే వెండర్ అడ్వాన్సెస్ ఉన్నాయండి. అడ్వాన్స్ టు వెండర్స్ వస్తుందా? మొత్తం రాదనుకుంటా. ఓకే కింద డిస్క్రిప్షన్లో రాయండి అడ్వాన్స్ టు వెండర్ అకౌంట్స్, అడ్వాన్స్ పెయిడ్ టు వెండర్స్ అని రాయండి, ఇంకా ప్రాపర్గా ఉంటుంది మనకి. అడ్వాన్స్ పెయిడ్ టు వెండర్స్. అడ్వాన్స్కి మనం ముందే వెండర్ ఇస్తున్నాం కాబట్టి అడ్వాన్స్ పెయిడ్ టు వెండర్ అనుకున్నాము. అలాగే మనం ఇక్కడ కరెంట్ అసెట్స్ అనేది తీసుకున్నాం, ఎందుకంటే మనం అడ్వాన్స్ అనేది వెండర్స్కి ఇస్తాం కాబట్టి. ఓకేనా, అయిపోయింది. సో తర్వాత మనకి కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. కంట్రోల్ డేటాలో ఏం తీసుకుంటున్నాం? వెండర్ తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇది వెండర్ సంబంధించిన రికన్సిలేషన్ అకౌంట్ కాబట్టి. అదే కస్టమర్ అయితే కస్టమర్ తీసుకుంటాం. లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకోండి. షార్ట్ కి 01 కాదు, వేరే తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయండి ఒకసారి. వెండర్ నంబర్ ఉంటుంది అనుకుంటా, చూద్దాం. వెండర్ నంబర్ ఉంది అక్కడ. వెండర్ నంబర్ తీసుకోండి, వెండర్ నంబర్ తీసుకోండి. కంటిన్యూ తీసుకున్నారు కదా. ఇప్పుడు క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళాలి. చూడండి అక్కడ మనకి
డౌన్ పేమెంట్ సంబంధించి ఉంటుంది చూడండి. నిన్న ఎంత తీసుకున్నాము ఎక్కడ గుర్తుందా? G031 సార్ నిన్న 31 దీనికి తీసుకోకూడదు. అది కరెక్ట్. అకౌంట్ ఫర్ డౌన్ పేమెంట్ మేడ్ G026 తీసుకోవాలి. డౌన్ పేమెంట్ మనం ఇచ్చాం ఇక్కడ కాబట్టి ఇది తీసుకుందాం. ఇవ్వండి, కరెక్టే, అది 100% అది. ఓకే, తీసుకున్నాం. ఇప్పుడు సేవ్ చేయండి. ఇచ్చేసాం, అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మనం సేవ్ చేసేయండి. ఓకే, అయిపోయింది. సేవ్ చేశారా? సేవ్ చేశారా లేదా? చేశాను సార్. ఓకే, సేవ్ చేశారు. సో ఇప్పుడు మనం ఒక వెండర్ ఫస్ట్ ఏం చేసాం, మనం ఒక రికన్సిలేషన్ అకౌంట్ టైప్ ఒకటి క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం వెండర్కి డౌన్ పేమెంట్ చేస్తాం కాబట్టి డౌన్ పేమెంట్కి సంబంధించిన స్పెషల్ జిఎల్ ఇండికేటర్ క్రియేట్ అవ్వాలి. సో దానికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. సో వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ చేద్దాం. నిన్న OBXR కదా, ఈరోజు OBYR తీసుకోండి. OBXR నిన్న, ఈరోజు OBYR /n OBYR. One minute. డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ కే అంటే ఏంటి చూడండి, ఇక్కడ వెండర్ ఉంటుంది అంతే కదా. డ్రాప్ డౌన్ చేయండి, అకౌంట్ టైప్ చూసారా, కే అంటే వెండర్ అని అందాం. ఓకే, ఇచ్చేయండి, అది వెండర్ ఇచ్చేయండి. క్లోజ్ చేసేయండి, ఆటోమేటిక్గా తీసేసుకుంది, మనం ఇవ్వాల్సిన పని లేదు. తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం కే అంటే వెండర్, దాని పక్కనే స్పెషల్ జిఎల్ ఇండికేటర్ మనకి ఏం కావాలి, ఏ తీసుకుంటాం. దాని కింద చూడండి, అది కాదు, ఎవరో ఓన్గా క్రియేట్ చేశారు, ఏముంది చూసారా, అది తీసుకోవాలి. డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్. ఇప్పుడు కరెంట్ అసెట్స్ అనేది మన డౌన్ పేమెంట్ మీదే కదా, సారీ. సో ఇది తీసుకుంటాం, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఏ ఏంటి స్పెషల్ జిఎల్ ఇండికేటర్ని ఏ తీసుకున్నాం. కే అంటే వెండర్, తీసుకోండి, ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి ఏ మీద. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుంది, ఆటోమేటిక్గా తీసేసుకుంది, ఇచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనము రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ డొమెస్టిక్ వెండారా, ఇంటర్నేషనల్ వెండారా, వన్ టైం వెండారా. డొమెస్టిక్ వెండార్ని మనం వెండార్కి సంబంధించింది కాబట్టి డొమెస్టిక్ తీసుకుంటామండి. ఓకే, డొమెస్టిక్ వెండార్ కాబట్టి వెండార్ అనేవాడు డొమెస్టిక్ తీసుకుంటాం, ఇచ్చేయండి. తర్వాత రికన్సిలేషన్ అకౌంట్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏం కావాలి, మనం క్రియేట్ చేసాం. అడ్వాన్స్ పేడ్ టు వెండర్, వెళ్ళండి. ఎంత నెంబర్ అంటే చూడండి, 107. అది 107. ఓకే, 107 అడ్వాన్స్ పేడ్ టు వెండర్ అంటే వెండర్కి అడ్వాన్స్ ఇచ్చాం అనమాట. సో మనం ఏం చేసామంటే రికన్సిలేషన్ అకౌంట్ ఏమో డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చాం. అంటే లోకల్ వెండర్, అయినా ఇంటర్నేషనల్ కాదండి, వన్ టైం కూడా కాదు. సో లోకల్ కాబట్టి లోకల్ తీసుకుంటాం, ఇంటర్నేషనల్ అయితే ఇంటర్నేషనల్ తీసుకుంటాం, వన్ టైం అయితే వన్ టైం తీసుకుంటాం. సో మనకి డొమెస్టిక్ వెండర్ కాబట్టి లోకల్ వెండర్ కాబట్టి లోకల్ వెండర్ని ఇచ్చాము. అట్లాగే స్పెషల్ జిఎల్ ఇండికేటర్ రావాలి కాబట్టి మనం 200 107 అనేది మనం జిఎల్ ఇండికేటర్ కింద తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సర్చ్ చేసాం కదా, సేవ్ చేసేయండి డైరెక్ట్గా. సింపుల్ కాన్ఫిగరేషన్ చేంజెస్ అనేవి సేవ్ అయిపోయినాయి. సో ఇప్పుడు వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ ఇప్పుడు F-48లోకి వెళ్ళండి. F-48 చాలా సింపుల్ కాన్ఫిగరేషన్స్ అండి. F-48 /n F-48. ఓకే, F-48కి వచ్చారు కదా. సో F-48కి వచ్చాము. మీరు డేట్ ఇవ్వండి, వెండర్కి డౌన్ పేమెంట్ ఇస్తున్నాము, డేట్ ఇవ్వండి. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ అవి ఏమేమి వస్తాయి చెక్ చేసుకోవాలి మీరు.
వెండార్ తీసుకోండి, అక్కడ ఒక వెండార్ తీసుకోండి. తర్వాత స్పెషల్ జిఎల్ ఇండికేటర్ తీసుకోవాలి, అది కూడా తీసుకోవాలి. మీరు ఏదైనా ఒక వెండార్ తీసుకోండి నెక్స్ట్. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏం చేయాలి? స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏ టైప్ చేయండి, ఏ టైప్ చేసి కే తీసుకోవాలి. ఫస్ట్ ఏ ఇవ్వండి అక్కడ. ఏలో 2 ఉన్నాయి. డి అంటే కస్టమర్, కే అంటే వెండార్. సో వెండార్ ఇస్తాం. తర్వాత బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఎవరైనా మీట్లో ఉన్నారండి? బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇచ్చారు. డేట్ టెక్స్ట్ రాయండి, డేట్ ఇవ్వండి, టెక్స్ట్ వెండార్ డౌన్ పేమెంట్ అని ఇవ్వండి. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. డాక్యుమెంట్ అక్కడ సిమ్యులేట్ చేయండి. చూసారా స్పెషల్ జిఎల్ ఇండికేటర్ వచ్చిందా? ఇక్కడ ఏమైంది? 50. ఎందుకు 50 అంటే ఏంటి? క్రెడిట్ అంటే వెండార్కి పేమెంట్ ఇచ్చాం మనం. ఓకే, ఎవరికి ఇచ్చాము? వెండార్ నేమ్ ఉంది. అట్లాగే 25A ఎందుకు వచ్చిందంటే మనము పేమెంట్ వాళ్ళకి ఇచ్చాము కాబట్టి నేమ్ అనేది మనకు మెన్షన్ అయింది. డెబిట్ అనమాట. 25A అనేది డెబిట్, 50 అంటే క్రెడిట్. బ్యాంక్ ద్వారా 2,50,000 ఇచ్చాము అనమాట. ఓకే, సేవ్ చేసేయండి. అయిపోయింది. ఇంకోటి చేయండి. అట్లాగే ఇంకొక వెండార్కి అడ్వాన్స్ పేమెంట్ చేయండి. ఓకే, అమౌంట్ ఇవ్వండి. స్టార్ ఇవ్వండి, అమౌంట్ ప్లస్ అండ్ టెక్స్ట్ కాపీ, డాక్యుమెంట్ సిమ్యులేట్. చూసారా? చెప్పాను కదా 50, 25A. 50 అంటే క్రెడిట్, క్రెడిట్ అంటే బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం. 29 అనేది వెండార్ నేమ్, వెంకటేష్ ఎంటర్ప్రైజెస్. ఓకే, సేవ్ చేసింది. ఇప్పుడు మన డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది. సో వెండార్ లైన్ ఐటమ్లోకి చెక్ చేద్దాం. వెళ్ళండి, వెండార్ లైన్ ఐటమ్ ఇంకోటి FBL1 ఇచ్చేయండి. వెండార్ ఏం తీసుకోవద్దు, డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయండి, డైరెక్ట్ చేసేయండి. ఎందుకు రాలేదు? ఎందుకని రాలేదు? అది కింద స్పెషల్ జిఎల్ ఇండికేటర్ తీసుకోలేదు, అందుకని రాలేదు. ఎగ్జిక్యూట్. చూసారా? 2 వెండర్స్ ఉన్నారు. ఈయన ఒక వెండర్, ఇంకొక వెండర్ కింద ఉన్నారు చూడండి. చూసారా? 2 వెండర్స్. సో స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేది మనం చేయలేదు కాబట్టి మనకి ఈ ప్రాబ్లం అనేది వచ్చింది, లేకపోతే ఈ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఒకసారి పైకి వెళ్ళని చెప్తాను. వెయిట్ అక్కడే ఉండండి. లేఅవుట్లోకి వెళ్తున్నారా? వన్ మినిట్. మీరు ఇక్కడ ఒక సింబల్ రావాలి మనకి. పని చేయండి, లేఅవుట్లోకి వెళ్ళండి. నోటెడ్ ఐటమ్స్ అన్నట్టు చూడండి. నోటెడ్ ఐటమ్స్ లెఫ్ట్ సైడ్, NOTED, నోటెడ్. వెళ్ళిపోయింది అనుకుంటా పైన. వెళ్ళలేదు, కాదులే, వెళ్ళండి.
లేదా సెర్చ్లో డ్రాప్ డౌన్లో సెర్చ్ చేయండి. అలా కాదు, మీరు ఫైండ్లోకి వెళ్ళాలండి. నేను చెప్తాను, ఫైండ్లోకి వెళ్ళని చెప్తాను. ఫైండ్లోకి వెళ్ళండి, కొట్టండి NOTED నోటెడ్, ఎంటర్ కొట్టండి. రాలేదా? రైట్ సైడ్ ఉందా ఆల్రెడీ? రైట్ సైడ్ చెక్ చేయండి, రైట్ సైడ్ చెక్ చేయండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ కూడా లేదు, ఇక్కడ లేదు. ఉంది ఆల్రెడీ ఉంది. ఓకే, నో ఇష్యూ. ఉంది ఇక్కడ, అందులో సరిపోయింది. క్లోజ్ చేయండి, ఇంటికి మాకు క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేయండి. ఓకే ఓకే, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఉంది కదా, ఓకే, నో ఇష్యూ. రైట్. సో మనకి స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ వచ్చేస్తుంది. నోటెడ్ ఐటమ్స్. ఓకే, నో ఇష్యూ. ఇంకో పని చేయండి, లేఅవుట్లోకి వెళ్ళి DD ఉందా? ఓకే, ఇది కూడా ఉంది, వచ్చేసింది. ఓకే, రైట్, ఉందండి, DD కూడా ఉంది. ఓకే, నో ఇష్యూ. సో ఇదనమాట వెండర్కి సంబంధించిన డౌన్ పేమెంట్స్ అనేవి ఇట్లా చేస్తాము. క్లియరింగ్ ఒకటి మీరు చేయండి, చాలా సింపుల్ అండి. ఇప్పుడు మీరు నన్ను అడగొద్దు, మీరే చేయాలి. ఎందుకంటే చాలా సింపుల్ ప్రాసెస్ అంతా కూడా, ఏం లేదు, చాలా సింపుల్. జస్ట్ టిక్ ఇవ్వటం, స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యూల్ వస్తుంది. ఏదన్నా ఒక దాంట్లో మీరు క్లియర్ చేయటమే, అంత ఇంకేం లేదు. చాలా సింపుల్గా చేయొచ్చు మీరు. ఓకే, కానీ మీరు చేయలేకపోతే కనుక లాస్ట్లో చెప్తాను క్లాస్ తీసుకుని. మీరే దానికి స్ట్రగుల్స్ అనేవి మీరే ఫేస్ చేయాలి. చాలా చిన్నది ప్రాసెస్ అంతా కూడా. ఓకే, సో ఇది సెషన్. రేపటి నుంచి మనము కస్టమర్స్ అండ్ వెండర్ డౌన్ పేమెంట్స్ చెప్తానండి. రేపటి నుంచి మీకు చూపిస్తాను, కొంచెం లైన్లో ఉండండి. సారీ, డిస్కౌంట్స్, డౌన్ పేమెంట్స్ కాదు, డిస్కౌంట్స్ చెప్తాను. ఇమేజ్ ఓపెన్ చేయండి ఒకసారి. రేపటి నుంచి వెండర్ క్యాష్ డిస్కౌంట్స్, అలాగే కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ రెండు స్టార్ట్ చేద్దాం. రేపు ఏదైనా ఒకటి చేద్దాం, డే ఆఫ్టర్ టుమారో ఇంకోటి చేద్దాం. వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా, తర్వాత కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్. సో డే ఆఫ్టర్ టుమారో చేద్దాము. సో ఇదంతా కూడా ప్రాసెస్ అనమాట. 2 days పడుతుంది మనకి ఇదంతా కూడా. బట్ ఏంటంటే మన ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ అనేవి అడగకపోవచ్చు, బట్ కానీ మీకు నాలెడ్జ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఎందుకంటే రేపు క్లియరింగ్స్ అంతా కూడా క్యాష్ డిస్కౌంట్స్ అనేది చాలా చోట అప్లికబుల్ అవుతుంది. సో క్యాష్ డిస్కౌంట్ లేని ఆర్గనైజేషన్ అంటూ ఉండదు, కానీ మీకు రియల్ టైంలో చాలా యూస్ఫుల్ అనమాట. బట్ ఇంటర్వ్యూలో ఈ పాయింట్స్ అడగడానికి ఛాన్సెస్ అనేది ఉండదు అనమాట. సో బట్ రేపు వీటి గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఇది మినిమం 1 hour పడుతుంది క్లాస్ అంతా కూడా. ఓకే, సో రేపు వీటి గురించి చేద్దాం. ఓకే, క్లియర్ కదా? ఓకే, రికార్డింగ్ ఆఫ్ చేయండి.